దేశంలో మోడీ జైత్ర యాత్రను ఎవరు ఆపలేరని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గుజరాత్ లో జరిగిన సీనే తెలంగాణలోనూ రానున్న ఎన్నికల్లో రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లోని ప్రజాసేవా భవన్ కమలం శ్రేణులతో కలిసి కంది శ్రీనివాస్ రెడ్డి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చుతూ హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో ఎన్నడూ లేని విధంగా 27 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా కూడా ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తీర్పు. భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో 7వసారి వరుసగా 7 సార్లు విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం పాలన పట్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పరచడం వల్ల గుజరాతీల యొక్క మనోభావాల్ని చూరగొనడం, వారి కష్ట సుఖాల్ని అక్కడ ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం, ప్రజల మనసుల్లో అన్ని రకాలైనటువంటి పాలనాపరమైనటువంటి సుపరిపాలన అందించడం వల్ల ఈ రోజు ఇంత ఘన విజయాన్ని 182 స్థానాల్లో 154 స్థానాలల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్ లో ఉన్నది. మా అభ్యర్థులు ఘన విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఏనాడు సాధించినటువంటి ఈ 27 ఏళ్లల్లా ఇదే అతిపెద్ద విక్టరీ, ఇదే అతిపెద్ద ఘన విజయం భారతీయ జనతా పార్టీకి. ఇది ప్రజలందరూ, గుజరాతీ ప్రజలు, భారతదేశం ప్రజలు నరేంద్ర మోడీ గారి సర్కారు పట్ల, నరేంద్ర మోడీ గారి గుడ్ గవర్నెన్స్ పట్ల నిలిపి ఉంచినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బీజేపీ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, బీజేపీ నాయకులు గత 40 సంవత్సరాల నుంచి గుజరాత్ లో అవిశ్రాంతంగా చేసినటువంటి ఒక గొప్ప సేవ వల్లనే, ఒక గొప్ప కఠోర శ్రమ వల్లనే ఇంత ఘన విజయం సాధ్యమైంది. అలాగే మన తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే డిసెంబర్ లో జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 75 స్థానాలకు పైగా సాధించి ఘన విజయం సాధించి తెలంగాణలో మా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మా బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో మేము మా శ్రేణులు అకుంఠిత దీక్షతో కష్టపడుతున్నాయి, పోరాడుతున్నాయి. మా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, నిన్న నిర్మల్ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది పాదయాత్రకు, బండి సంజయ్ అన్న పాదయాత్రకి. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 10టికి 10 తప్పకుండా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి మా శ్రేణులందరం కష్టపడతాం. అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గుజరాత్ లో సాధించినటువంటి ఈ ఘన విజయాన్ని ప్రజలు మా మీద పెట్టినటువంటి బాధ్యతగా, కార్యకర్తలు చేసినటువంటి కఠోర శ్రమకు గుర్తుగా గమనించాల్సిందిగా నేను మీడియా మిత్రుల్ని, ప్రజల్ని అందరినీ కోరుతున్నా. భారతీయ జనతా పార్టీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే పార్టీ, ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని ఘన విజయాలు సాధించినా కూడా ప్రజలతో మమేకమయ్యే పార్టీ. భారతీయ జనతా పార్టీ మాత్రమే గరీబోళ్ల పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే పేదోళ్ల పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే గరీబోళ్లకు, పేదోళ్లకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాల్ని తీసుకొచ్చే పార్టీ. మిగతా పార్టీలేవి గరీబోళ్ల పార్టీలు కావు. గరీబోళ్ళందరి మద్దతు చూరగొని తెలంగాణలో అధికారం ఏర్పరుస్తాం. మళ్ళీ 2024లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు ఏ కార్యకర్త కూడా తన కఠోర శ్రమని కూడా కొనసాగిస్తూనే ఉంటారు. ఈ కార్యకర్తల విజయం, ప్రజల విజయం, వారందరికీ ఈ విజయాన్ని ప్రజలందరికీ అంకితం చేస్తున్నాం. గుజరాత్ లాగానే తెలంగాణలో కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం